చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా సుష్టిగా ఉన్నానన్నమాట. సో ఇవాళ నేను ఏం చూపించబోతున్నానంటే చాలా సింపుల్ అండ్ ఈజీ, బద్ధకానికి సరిపోయే రెసిపీ అనమాట. సో యాక్చువల్లీ ఎవరైనా ఇంట్లో ఏమైనా ఎక్కువ కూరగాయలు లేనప్పుడు, లేదా మీకు ఏదైనా ఫీవరిష్గా కానీ హెల్త్ బాగాలేనప్పుడు, ఇంకా కాకుండా ఇంట్లో ఎవ్వరూ లేకుండా మనం ఒక్కరమే మిగిలిపోయాం అనుకోండి, అప్పుడు వంట చేసుకోవడానికి తెగ బద్ధకం అనమాట. మళ్ళీ మనం ఏదో కూరగాయలు కట్ చేసుకుని మళ్ళీ అవి తోముకోవాలా అనే బద్ధకంతో ఉంటాం. కాబట్టి ఆ టైంలో ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో ఈ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ముందు అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలాగే ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. వీడియో సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకుని ఉంటే మీకు కూడా ఒక పని ఉంది. అదేంటంటే వీడియో నచ్చితే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. సో మళ్ళీ నేను ఏదో బద్ధకానికి సరిపోయే రెసిపీ అని చెప్పేసాను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు అందరికీ తెలిసిన కామన్ రెసిపీ, యాక్చువల్లీ రెసిపీ కాదు, రెసిపీస్ అనమాట. ఈరోజు నేను సిమిలర్గా ఉండే 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ఇప్పటికే చాలా చేసినట్టున్నాను, రెసిపీ రివీల్ చేసేస్తాను. అదేంటంటే మజ్జిగ పులుసు, మజ్జిగ పచ్చి పులుసు అనమాట. చిన్నప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో తిని 2 ఒకటేనేమో అనుకునేదాన్ని, కానీ దేనికది టేస్ట్ వేరేగా ఉండేది. పక్కన పెట్టేసే 2 కలర్ ఒకటేలా ఉంటాయండి. చూడ్డానికి కూడా అంటే సిమిలర్గా కనిపించినప్పటికీ, సిమిలర్గా మన వంటలు కూడా కొంచెం దగ్గరగా ఒకటే ఉన్నప్పటికీ టేస్ట్ మాత్రం దేనికది అద్భుతంగా ఉంటుంది. నా దగ్గర మట్టి పాత్రలు అవైలబుల్లో లేవు కాబట్టి నేను మామూలు పాత్రలో చేసి అనిపించేశాను అనమాట. కానీ మీ దగ్గర మట్టి పాత్రలు ఉంటే తప్పకుండా ఈ మజ్జిగ పులుసు, మజ్జిగ పచ్చి పులుసు ఆ మట్టి పాత్రలో ట్రై చేయండి. అసలు కమ్మగా ఉండిపోతుంది అనమాట. మీకు ఇంకా వేరే కూరగాయలు లేవే అన్న బాధ అక్కర్లేదు. అలా ఒట్టి అన్నంతో ఒట్టి మజ్జిగ పులుసుతో మనం లంచ్ అనేది కానిచ్చేసాయి అనమాట. ఫస్ట్ అయితే మీరు రెసిపీ చూసేయండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత వేసుకోవాలంటే మన ఆనియన్స్కి ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మన మెయిన్ ఫస్ట్ పోపు దినుసులు వేయాలనే బేసిక్ నాలెడ్జ్ ఎవరికైనా ఉంటుంది కాబట్టి అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట. నేను పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకు 2 కట్ చేసి పెట్టుకున్నానంటే నేను ఇదే బ్యాటర్లోనే మజ్జిగ పులుసుకి పచ్చి పులుసుకి ఒకటే రకమైన పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ ఆనియన్స్ కలర్ మారేలోగా మనం చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే ఆ పనులు ఏంటో చూద్దాం. ఈ ఆనియన్స్ వేగేలోగా మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఒక చిన్న అల్లం ముక్క వేసుకుని ఇందులోనే 3 మిర్చి, కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం అక్కర్లేదు. ఆనియన్స్ రంగు మారాయి కాబట్టి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిర్చి, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లుల్లి మొత్తం వేసి కలుపుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ మళ్ళీ చివరిలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాస్త సాల్ట్ వేసేసాను. ఆ పేస్ట్ అంతా కాస్త పచ్చివాసన పోయి వేగేలోగా మనం చేసుకోవాల్సిన మెయిన్ పని అనమాట. ఇదే అసలు గేమ్ చేంజర్. ఇందులో నేను వేసింది ఏంటంటే పప్పుల పొడి. ఇక్కడ నేను వేసింది ఏంటంటే శనగపిండి అనమాట. ఇది 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు పచ్చి పులుసుకి ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా దీంట్లో మజ్జిగ పోసేస్తున్నాను. మజ్జిగ మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా కూడా ఉండకూడదు. సో వీటన్నిటిని లమ్స్ లేకుండా కలుపుకోవాలన్నమాట. లమ్స్ ఉన్నాయంటే మనకు మజ్జిగ పులుసు తినేటప్పుడు అసలు అది కొంచెం పచ్చిగా అసలు మజ్జిగ పులుసు లాగే ఉండదన్నమాట. కాస్త ఓపిక్గా కలుపుకుంటే బాగుంటుంది. పప్పుల పిండి కలుపుకోవడం చాలా ఈజీ, తొందరగానే కలిపేశాను లమ్స్ లేకుండా. కానీ ఈ శనగపిండి మాట వినట్లేదనమాట, కాస్త మొండికేస్తుంది. కాబట్టి నేను కూడా కొంచెం ఓపిక చేసుకుని కలుపుకుంటూ ఉన్నానన్నమాట. శనగపిండి కూడా కరెక్ట్గా కలిసిపోయింది. సో లమ్స్ అన్నీ లేకుండా చేసిన తర్వాత ఇంకా ఈ పచ్చి మజ్జిగ పులుసులో కాస్త వేసేస్తున్నాను. మనకి ఈ బ్యాటర్ రెడీ అయిపోయిందనమాట. ఈ మిగతా మజ్జిగ కూడా దీంట్లో కాస్త వేసేసి ఇప్పుడు మన తిరగమూత ఎంత దాకా వచ్చిందో చూద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయింది కాబట్టి దీంట్లోనే మనం కూరల్లో వేసుకుంటాం కదా పసుపు, దానికంటే కాస్త ఎక్కువ మోతాదులో పసుపు వేసాను అనమాట. ఎందుకంటే ఈ మజ్జిగ పులుసు కలర్ఫుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కాస్త ఎక్కువ మోతాదులోనే వేసేసాను. ఇవన్నీ బాగా కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చి మజ్జిగ పులుసు కలుపుకున్నాం కదా పప్పుల పిండితో, దాంట్లో ఈ తిరగమూత కాస్త వేయాలన్నమాట. ఎంత అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పచ్చి మజ్జిగ పులుసును మనం ఏమీ చేయక్కర్లేదు.
ఇలాగే తినేస్తే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే దీన్ని కాస్త వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండి కలిపేసాం కదా, ఈ మొత్తాన్ని డైరెక్ట్గా దీంట్లో వేసేసేయాలన్నమాట. మీరు మజ్జిగ పులుసు ఎంత చిక్కగా ఉండాలో చూసుకుని శనగపిండి కలుపుకోవాలన్నమాట. కాస్త నీళ్ళు ఎక్కువగా ఉన్నాయనుకోండి మజ్జిగలో, అప్పుడు కాస్త శనగపిండి ఎక్కువగా వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. మనం వేసిన మిర్చికి ఈ మాత్రం మజ్జిగ పులుసు వేసుకోవచ్చు. నేను ఇంకా స్టవ్ కట్టేయలేదు, అపార్థం చేసుకున్నారు మళ్ళీ స్టవ్ కట్టేశానని. సో దీన్ని కాసేపు మరగనివ్వాలి. పొరపాటున కూడా పొంగకూడదు. పొంగిందంటే మొత్తం పాలు విరిగిపోతే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మెల్లమెల్లగా మీకు కనిపిస్తుందా, కొంచెం కొంచెం బ్రేక్ అవుతూ కొంచెం పగిలిపోయిన పెరుగులాగా అవుతుంది కదా, ఇది అస్సలు పొంగకూడదు. ఇలా పొంగుకు వస్తున్నప్పుడే కరెక్ట్ వేయాలన్నమాట గ్యాస్. అప్పుడు మనకు మజ్జిగ పులుసు పొంగకుండా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. అది పొంగేంత వరకు ఆగాలి కానీ పొంగనివ్వకూడదు. ఒక్కసారి పొంగిపోతే మొత్తం ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. మజ్జిగ పులుసు చిక్కగా కూడా వచ్చింది. కట్టేసిన తర్వాత లాస్ట్లో సాల్ట్ కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం వేసుకున్నప్పుడే మధ్యలో సాల్ట్ వేసేస్తే అది విరిగిపోతుంది అనమాట. కాబట్టి వేస్తే తిరుగుమూతలోనైనా వేయాలి, లేదా ఇలా స్టవ్ కట్టేసిన తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి పులుసు, మజ్జిగ పులుసు ఈజీగా తొందరగా రెడీ అయిపోయాయి అనమాట. ఈ రెండిట్లో ఏది పచ్చి పులుసో ఏది మజ్జిగ పులుసో కనిపెట్టండి చూద్దాం. యాక్చువల్లీ కనిపెట్టడం అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది పచ్చి పులుసు అనమాట. ఈ రైట్ సైడ్ ఉన్నది మజ్జిగ పులుసు. అంటే ఇది మజ్జిగ పులుసే, అది మజ్జిగ పులుసే, కాకపోతే ఒకటి పచ్చి మజ్జిగ పులుసు, ఒకటి యాక్చువల్ మజ్జిగ పులుసు అనమాట. ఇది తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ ద్వారా చెప్పేయాలి, ఓకేనా? అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.